ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులు, ముఖ్యంగా ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఏంటంటే, గత ప్రభుత్వం ప్రకటించిన కరువు భత్యం బకాయిలు ఇంతవరకు ఎక్కడా కూడా జమ కాలేదు. వాస్తవానికి ఒక పద్ధతి ప్రకారం డిఏలు ప్రకటించిన తర్వాత అవి నిర్ణీత సమయంలో ఉద్యోగుల ఖాతాల్లో చేరాలి. కానీ దురదృష్టవశాత్తు గత కొన్ని విడతలుగా ఈ ప్రక్రియ నిలిచిపోయింది. దీనివల్ల వేల సంఖ్యలో ఉన్న ఉపాధ్యాయ కుటుంబాలు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నాయి. క్షేత్రస్థాయిలో అందుతున్న సమాచారం ప్రకారం ప్రభుత్వం నుండి నిధులు విడుదల ఉత్తర్వులు వచ్చినప్పటికీ అవి కార్యరూపం దాల్చకపోవడం వల్ల ఉపాధ్యాయులలో తీవ్ర అసంతృప్తి నెలకొంది. ముఖ్యంగా మనం గత 2-3 విడతల డిఏల గణాంకాలను పరిశీలిస్తే సుమారు ఒక విడత 28% గాను, మరొక విడత 30%కి పైగా ఉన్నట్లు లెక్కలు చెబుతున్నాయి. ఇవి భారీ మొత్తంలో పెండింగ్‌లో ఉన్నాయని, వీటిపై ప్రభుత్వం స్పష్టమైన హామీలు ఇచ్చినప్పటికీ అమలులో మాత్రం జాప్యం జరుగుతుందని స్పష్టమవుతుంది. పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలకు అనుగుణంగా పెరగాల్సిన ఈ జీతాల అలవెన్సులు రాకపోవడం ఉద్యోగుల నెలవారీ బడ్జెట్ తలకిందులవుతుంది. సుమారు 2-3 ఏళ్ల కాలానికి సంబంధించిన ఈ బకాయిలు రాకపోవడం వల్ల ఉపాధ్యాయుల ఆర్థిక ప్రణాళికలు దెబ్బతిన్నాయి. అలాగే అత్యంత బాధాకరమైన విషయం ఏంటంటే, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఏ ఒక్క ఉపాధ్యాయుని ఖాతాలో కూడా ఒక్క రూపాయి కూడా జమ అయినట్లు దాఖలాలు లేవు. ప్రభుత్వం అనేక కారణాలు చెబుతున్నప్పటికీ ఫలితం మాత్రం సున్నాగానే మిగిలిపోయింది. కేవలం కాగితాల మీద జీవోలు ఇవ్వడం వల్ల ప్రయోజనం లేదని, ఆ డబ్బు నేరుగా బ్యాంక్ ఖాతాలోకి వచ్చినప్పుడే తమకు నిజమైన ఊరట లభిస్తుందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ అనిశ్చితి వల్ల రిటైర్డ్ అయిన ఉద్యోగులు కూడా తమకు రావాల్సిన బెనిఫిట్స్ కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఉపాధ్యాయుల ప్రధాన డిమాండ్ ఏంటంటే, మొదటగా పేరుకుపోయిన ఎరేర్స్ మొత్తాన్ని తక్షణమే విడుదల చేయాలని, పాత బకాయిలు చెల్లించకుండా కొత్త వాటి గురించి మాట్లాడడంలో అర్థం లేదని వారు భావిస్తున్నారు. ఈ అరేర్స్ చెల్లింపులతో పాటు పెండింగ్‌లో ఉన్న అన్ని డీఏలను కూడా ఒకేసారి మంజూరు చేసి కరెంటు సాలరీలో వాటిని కలపాలని కోరుచున్నారు. దీనివల్ల వారి జీతాలు కొంతవరకు పెరిగే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా నూతన వేతన సవరణ సంఘం ప్రకటన కూడా చాలా కాలంగా పెండింగ్‌లో ఉంది. ప్రభుత్వం వెంటనే కొత్త పీఆర్సీని ప్రకటించి ఉద్యోగుల వేతన శ్రేణిని సవరించాలని వారు బలంగా డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే నిన్న విద్యా రణ్యపూరి న్యూస్ ద్వారా అందిన సమాచారం ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా భారీ ఎత్తున నిరసన జ్వాలలు ఎగిసిపడ్డాయి. కేవలం ఒక్క జిల్లాకు లేదా ఒక ప్రాంతానికి పరిమితం కాకుండా రాష్ట్రంలోని అన్ని ప్రధాన కేంద్రాల్లో ఉపాధ్యాయులు రోడ్లపైకి వచ్చి తమ నిరాశను వ్యక్తం చేశారు. నల్ల బ్యాడ్జీలు ధరించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ తమ హక్కుల కోసం పోరాటం చేశారు. తమ న్యాయమైన కోరికలు తీర్చకపోతే భవిష్యత్తులో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని ఉపాధ్యాయ సంఘాలు హెచ్చరించాయి. ప్రభుత్వం తక్షణమే స్పందించి ఈ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని వారు యుక్త కంఠంతో కోరుచున్నారు.